అయ్యా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిస్తే నీకేమిస్తాయి? దేవుని ఆజ్ఞలు సంతోషం. చూడండి, నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. ఆమేన్. మన కుటుంబాల్లో సంతోషం, మన ఇంటిలో సంతోషం. అందుకే నేను ఇందాక చెప్పాను, సౌలుతో చెప్పాడు దేవుడు, రే బలులు అర్పించడం కంటే ఒక వ్యక్తి ఆజ్ఞను గైకుంటే నేను సంతోషిస్తాను అన్నాడు. ఏం చేస్తానన్నాడు ఆయన? సంతోషిస్తానన్నాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఏం చేస్తాయి మనకి చెప్పండి? అవి మనకి ఏం చేస్తాయి? సంతోషాన్ని కలగజేస్తాయి. ఏంటయ్యి? దేవుని యొక్క ఆజ్ఞలు. సంతోషము లేని మన జీవితాల్లో సంతోషాన్ని కలగజేస్తాయి, ఆనందాన్ని కలగజేస్తాయి. దేవుని ఆజ్ఞల మీద నిలబడిన వాడికి ఆనందమే, సంతోషమే. ఇప్పుడు బైబిల్లో దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచిన వానికి ఇప్పుడు అబ్రహామును గురించి చెప్పబడిన మాట దేవుడే అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామును గురించి ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. ఏంటి ఆ మాట అంటే చూడండి, 18-19 వచనాలు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరుగుదనని దేవుడు అబ్రహామును గురించి చెప్తున్నాడు. అతని తర్వాత అతని పిల్లలు, అతని ఇంటివారు నీతి న్యాయములు జరిగించాలి. దేవుని మార్గం అనగా దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించి నడవాలి. అలాగ అనుసరించి నడిచినట్లు గైకొనున్నట్లు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు దేవుడు. ఎవరి గురించి అండి? అబ్రహామును గురించి చెప్తున్నాడు. మన గురించి చెప్తున్నాడా? దేవుని ఆజ్ఞలను గైకొన. మరి ఈ అబ్రహాము జీవితంలో అప్పటికి పిల్లలు ఇవ్వలేదు. 21వ అధ్యాయంలో ఇచ్చాడు కొడుకుని. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఇచ్చాడులే అండి, హల్లెలూయా. ఆఖరికి ఇస్తే దేవుని లెక్క ప్రకారంగా ఈ శారా గర్భాన పుట్టిన కొడుకే చెప్పండి లెక్కది, హల్లెలూయా. అవన్నీ డమ్మీలే. దేవునికి స్తోత్రం. సెకండ్ హ్యాండే, హల్లెలూయా. దానికి లెక్క లేదు, దేవుని లెక్క అది. అయితే దేవుడు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టే దేవుడు వృద్ధాప్యమందు శారా గర్భమును ధరించినప్పుడు, ఎవని గర్భం ధరించి కొడుకును పుట్టినప్పుడు ఆమెకి ఏం వచ్చిందని? నవ్వు. నవ్వు ఎప్పుడు వస్తుంది? సంతోషం, ఆనందం ఉన్నప్పుడే కదా నవ్వు వచ్చేది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టి అతని కుటుంబంలో దేవుడు సంతోషాన్ని, నా దేవుడు ఆనందాన్ని దేవుడు ఆ వ్యక్తిలో కలగజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. దైవజనాంగం, ఆ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆజ్ఞలు గైకొన్నవాడు సంతోషిస్తాడట, ఆనందిస్తాడట. మీరు అడగొచ్చు, అయ్యా గైకొన్న వానికి ఆనందం లేదంటే నేను అంటున్నాడు, ఆనందం లేదు, సంతోషం లేదు. దేవుని ఆజ్ఞలో కలిగజేశాడు కాబట్టి నా నోటి నిండా నా దేవుడు నాకేం కలగజేశాడు? నవ్వు కలగజేశాడు, ఆనందం కలగజేశాడు. ఆజ్ఞ గైకున్న వాడికే కదా ముఖంలో సంతోషం, ఆనందం. మరి మాడి ముఖాలు హెచ్చరక్తవే చేయి, హల్లెలూయా. నవ్వు ఉండదు, తొల్లు ఉండదు, ఏముండదో. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన విషయాలైతే నవ్వులు ఏమైపోయిందో మొత్తం వేసి రక్తవే చేయి. ఇప్పుడు ఒక్కలు మాట్లాడరు, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఆస్తులు ఎవడో కొట్టేసినట్టు, నీ బంగారం ఎవడో దోచేసినట్టు, నీ పట్టు చీర ఎవడో ఎత్తుకుపోయినట్టు ముఖం అయ్యి ఒక నవ్వు లేదు, తుళ్ళు లేదు, హల్లెలూయా. మళ్ళీ నీ సన్నిధానంలో
సంపూర్ణ సంతోషం అంట. మరి పాటలోనే కానీ సంతోషం మొహంలో ఉండదు. అది దేవునికి స్తోత్రం. నిన్ను ఆరాధించుకునే ఎవడు రాజాడు పాడేయడమే. హల్లెలూయా. సంపూర్ణ సంతోషం అనుభవించాలి మన జీవితంలో. అది ఎక్కడుందో తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడే సంపూర్ణ సంతోషం మన జీవితాల్లో మనం చూడగలం. ఆమేన్. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం చేస్తే అవే మనకి ఏం కలగజేస్తాయి చెప్పండి? సంపూర్ణ సంతోషం, ఆనందం మన దైనందిన జీవితాలలో మనం పొందుకోవచ్చు. అవి మనకి ఇచ్చేవి ఏమిటంటే, నీవు దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేస్తేనే. అబ్రహాము జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వలేదా? ఇస్సాకు జీవితంలో నిరాశతో ఉంటే అక్కడ బలిపీఠం కట్టి సన్నిధి చేసి బావి తవ్వితే ప్రియులారా, గెరారులో కంటే బెహెర్షెబాలో దేవుడు ఆశీర్వదించలేదా? చెప్పండి. సంతోషం రాలేదంటే సంతోషం వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఒకే ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, నేనైనా మీరైనా ఎవరైనా దేవుని ఆజ్ఞల ప్రకారంగా గైకొని తీరాలి. ఆమేన్. ఇక్కడ ఇందులో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. అందరూ చేయవలసిందే. చేసేవానికే సంతోషం. చేసేవాడిని స్థిరపరుస్తాడు దేవుడు. చేసేవాడిని నీతిమంతుడుగా మారుస్తాడు. చేసేవాడిని జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఏం లేదు, నేను కింద నుంచి వచ్చాను, కంగారు పడకండి. దేవునికి స్తోత్రం. పైనుంచి వద్దాం మరొకసారి. దేవుని ఆజ్ఞలు గైకుంటే జ్ఞానం. 2, దేవుని ఆజ్ఞలు గైకుంటే స్థిరపరచబడతాం. 3, దేవుని ఆజ్ఞను గైకుంటే నీతిమంతులుగా మార్చబడతాం. 4, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తే మన జీవితాలకు, మన బ్రతుకులకు, మన వ్యక్తిగత జీవితాలకు ఏం కలగజేస్తుంది తెలుసా? సంతోషం, ఆనందం కలగజేస్తుంది. 5వ విషయానికి వెళదాం. 5వదిగా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. శ్రద్ధగా విని అనుసరించి నడుచుకొని ఎడల అది నువ్వు దేవుని ఆజ్ఞల గైకుంటే సమస్త జనుల కంటే నిన్ను నా దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వదిగా దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు మనము గైకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబం హెచ్చించబడాలి అంటే, నీవు హెచ్చించబడాలి అంటే, నీ వ్యాపారం హెచ్చించబడాలి అంటే, దానికి ఉదాహరణ ఎవరంటే దావీదు గారే. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించాడండి? అందుకే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడండి? యెహోవా చూడండి, దావీదు గారు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించడకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏంటి చెప్పండి, ఏ పాటిది? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమండి, గొర్రెలు కాసుకునే దావీదుని, అతని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? హెచ్చించాడు. ఇక్కడ అంటున్నాడు, ఎవడైతే నా మాటలు శ్రద్ధగా విని నేను వాడికి ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే. అక్కడ దావీదు గారు అన్నారు, అయ్యా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించటకు నేను ఏ పాటి వాడిని. అవునండి, నువ్వు ఆజ్ఞలు గైకుంటే దేవుడు ఎందుకు హెచ్చించాడు? హెచ్చించలేదు సార్. ఎక్కడేసిందిరా గొంగలంటే అక్కడే ఉంది చేతి పని.
ఎక్కడేసిందిరా గొంగలే అన్నట్టుగా అక్కడే ఉంది మన వ్యవసాయం. ఎక్కడేసిందిరా గొంగలే అక్కడే అన్నట్టుగా మన పని ఉంది. ఈరోజు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన తన వాక్యమును బట్టి ఆయన నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆజ్ఞల గైకొన్న వాని కుటుంబాన్ని దావీదుని హెచ్చించిన దేవుడు, యోబును దేవుడు హెచ్చించిన దేవుడు, మరి నిన్ను నన్ను తన సేవకుని కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు, మరి నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు హెచ్చించాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ కుటుంబం మనము హెచ్చించబడాలి, ఉన్నతంగా మనం హెచ్చించబడాలి. దేవుడే హెచ్చించాలి సార్. ఇప్పుడు దేవుడు హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? ఆజ్ఞలను శ్రద్ధగా వినేంటి సార్. మేము ఆజ్ఞను మాత్రం గైకొనం, మమ్మల్ని మాత్రం ఏం చేయాలి? హెచ్చించేయాలి. కుదరదో. అన్నగారులందరికంటే దావీదు ఆయన బలాఢ్యుడా కాదు. దేవుని ఎడల అపరిమిత నమ్మకం కలిగినోడు, సితారా తీసుకుని దేవుణ్ణి ఏం చేసినాడు? స్తుతించినవాడు. అటువంటి వ్యక్తినే నా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు కదా. 45వ కీర్తనలో కూడా రాస్తాడు, కావున దేవుడే నీ దేవుడే నీ చెలుకాండ్ల కంటే నువ్వు హెచ్చగునట్లుగా ఆయన నిన్ను ఆనంద తైలముతో ఏం చేస్తున్నాడు? అభిషేకించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కావున నీ దేవుడే నీ చెలుకాండ్ల కంటే నువ్వు హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో నా ప్రభువు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. నిజమే కదా. ఆజ్ఞలను గైకుంటే, ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే మన దేవుడు మన కుటుంబాలను ఎందుకు దేవుడు హెచ్చించాడండి? గొర్రెలు కాసుకున్న దావీదునే హెచ్చించిన దేవుడు మన దైనందిన జీవితాల్లో మన కుటుంబాలని మనల్ని కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు హెచ్చించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఆయన ఎందుకు హెచ్చించాడంటే ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తాడు. మన కుటుంబాలు మనము ఉన్నతంగా హెచ్చించబడాలంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం ఏం చేయాలి? గైకొనాలి కదా, నడుచుకోవాలి కదా. నేను అంటాను, నువ్వు హెచ్చించబడాలంటే, నీ కుటుంబం హెచ్చించబడాలంటే చేయాలి. దావీదుని దేవుడు హెచ్చించాడు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఇంతగా నన్ను హెచ్చించడుకు నేను ఏపాటు అని, నా కుటుంబము ఏపాటిది అంటాడు. హెచ్చించలేదా గొర్రెలు కాసుకునేవాడిని? మన మీద కంటే లోయెస్ట్ వాడినే దేవుడు హెచ్చించినప్పుడు మనం అంత మెరుగేగా. హెచ్చించాలా వద్దా? హెచ్చించాలని చెప్తున్నావు. దేవుని ఆజ్ఞను చేయాలి కదా, పాటించాలి కదా, వెంబడించాలి కదా. దేవుని ఆజ్ఞాన ప్రకారంగా మనం చేయాలి కదా, నడుచుకోవాలి కదా. ఏమండి, మనం నడుచుకొని మనం చెయ్యవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆమేన్. ఏం సార్ అంటే, నువ్వు ఆజ్ఞలు గైకుంటేనే నా దేవుడు నిన్ను హెచ్చించి ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఆమేన్. అసాధారణంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. అది ఆధ్యాత్మికంగా అయినా నిన్ను హెచ్చించవచ్చు, కుటుంబ పరంగానే హెచ్చించవచ్చు. మరి ఏ పరంగా అయినా సరే నా దేవుడు నిన్ను హెచ్చించి, నా దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిన్ను నన్ను మనందరినీ దేవుడు పెట్టునుగాక. ఆమేన్. ఆరవదిగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని చదువుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాట నువ్వు జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక
నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయవు, అనేక జలము నువ్వు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆజ్ఞల ప్రకారంగా అనుసరించి నడుచుకుంటే జాగ్రత్తగా ఇంటేనంట మనలో బేదలో చెప్పండి, అన్ని బేదాడుపులే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఏముందండి పాస్టర్ గారు, ఏముందండి, అన్ని బేదడుపులే. దేవునికి స్తోత్రం. మాటలో బేదడుపులే, పనులు బేదలు. హలో, అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒరే బాబు నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ చదవమ్మా, ఆజ్ఞలన్నిటిని అనుసరించి నువ్వు నడుచుకున్నటకు నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా మీరు విని ఎడలా చెప్పండి, మీలో బేదలో ఉండనే. మరి నీ బేదర్పులేంటి? కరోనా వచ్చి ఆరాధనలు జరగకపోతే పనులు చేసుకుని వాళ్ళకి పనులు కాతా కోత పనులు ఆడినాయి తప్ప పాస్టర్ గారికి ఏముంది? ఆదివారం తెరతామంటే ఆదివారం ఏం చేసేవారు? చర్చిలు మాట్లాడతలేదేంటి? మూసేశారు లేదా? మూసేశారు. దేవునికి స్తోత్రం. ఏదో తెల్లారి గట్లకు ఆరాధన చేస్తే కొంతమంది భక్తులు వచ్చేవారు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను వినండి. ఒక దైవజనుడు అన్నాడు, దేవునికి ఇచ్చేవాడు ఎప్పుడు కూడా భేదవాడుగా ఉండడంట. చెప్పండి ఆమేన్. నా దేవుడు భేదవాడుగా చేయడు దేవునికి ఇచ్చినవాడిని. హల్లెలూయ చెప్పండి గట్టిగా. ఎన్ని పరిస్థితులైనా ఉండండి, భేదార్పులు అనేది ఎప్పుడు ఉండదు. దేవునికి స్తోత్రం. అసలు మన జాతకంలో లేదు ఏసు రక్తమే చేయి. భేదలు ఉండనే ఉండరు. మన దేవుడు భేదవాడా? భేదలను కనికరించేవాడు కదా. నువ్వు ఆజ్ఞలు కైకుంటే నువ్వు భేదవాడుగా ఎందుకుంటావు? మీరే కాదు చాలా మాదండి పేద సంఘం అండి, మంచిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా గట్టిగా చెప్పండి. నాకంట దొరల సంబూలంత వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, ఉన్నారా బాబు, తెల్ల దొరలు కాదు నల్ల దొరలు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీగ్రో వాళ్ళు అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరు? మీరే నల్ల దొరలు అంటే నేను అలా చూసేస్తున్నాను అమాయకంగాని. నల్ల దొరలు ఎవరు? మీరే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చేతులెత్తి. నిజమే పిల్ల, అయ్యగారు కూడా చెప్తున్నాను నల్ల దొరలు ఎవరు? మీరే. అమాయకంగా చూడకండి. అసలు అటువంటి ఇంగ్లీష్ పీసు లేదు మనకి, అది లేదు. ఏదో దేవుడిచ్చిన దానికి ఆశీర్వాదం అది. భేదార్పులు ఏముండవు. దేవునికి స్తోత్రం. లేదని కానీ ఏం కానీ ఎప్పుడైనా ఉందా? కొంతమంది ఇంకా ప్రతి ఆదివారం ఇంకా అంచేపు మన కొత్తపేటలో ఒక సంఘం ఉంది. అది ఎంచేపు కానుకల గురించి దేశం బాగా విశ్వాసం పీల్చి పిప్పి చేస్తాడు. దేవునికి స్తోత్రం. భేదార్పులే. నా దేవుడు భేదోడు కాదు, ఆయన నమ్మినోళ్ళు భేదోళ్ళు కాదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచి ప్రవర్తించిన వాడు ఎప్పుడు కూడా భేదవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. భేదవారిగా చేయడాన్ని ఉన్నతంగానే దేవుడు పెడతాడు. ఇంకా కింద ఏమన్నాడు? 6వ వచనంలో, ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్లు నేనేం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. నీవు అప్పు ఇస్తావే కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పిస్తావు కానీ ఇంక అప్పు చెయ్యవు. దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి. ఎంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, ఎంత ఉన్నతంగా దేవుడు దీవిస్తున్నాడంటే, ఆజ్ఞల గైకొన్న వానికి ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే, ఆ దీవెనలు ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా మన కుటుంబానికి దేవుడు రప్పించాలంటే ఖచ్చితంగా మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయాలి. చివరగా 7వదిగా మనం చదువుకుందాం. దేవుని ఆజ్ఞలు మనకేమిస్తున్నాయి? యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము చదవండమ్మా. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదవండి. మరియు ఆయన ఆజ్ఞలు చూడండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరిది 7వది.
దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం చేస్తే ఏంటి చెప్పండి? నిత్య జీవం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, నిత్య జీవం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము చేస్తే నిత్య జీవం. ఎందుకంటే ఒక యవనస్తుడు యేసు ప్రభువుని అడుగుతాడు, ఏమని? అయ్యా, నీ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మార్కు సువార్తలు 10వ అధ్యాయంలో 17 నుంచి దాదాపుగా 22వ వచనం వరకున్న భాగాన్ని గనక మీరు గమనించగలిగినట్లయితే, ఆయన అన్నాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు. ఈ అన్నీ యేసు ప్రభు వారు చెప్తుంటే, అయ్యా అవన్నీ ఎప్పటి నుంచో చేసేస్తున్నాను అన్నాడు. ఒరే, అయినా కానీ నీలో ఒకటి కొదువుగా ఉందని. ఏంటి ప్రభు అని అడిగాడు. నీకు కలిగి ఉన్నదంతా నువ్వు అమ్మేసి బేదలకిచ్చి అప్పుడు నువ్వు వచ్చి నువ్వు నన్ను వెంబడించుము అని చెప్పితే ఆ ధనవంతుడు ఏమయ్యాడో మనకు తెలుసు. అయితే నేనంటాను, ఆజ్ఞలు గైకొన్న వానికే దేవుడు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తాడు. యేసు ప్రభువు అన్నాడు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచే వాళ్ళకి నిత్య జీవం. ఏదో బాప్తీసం టంగును ములిగెత్తే పరలోకం వెళ్ళిపోతామంటే వెళ్ళాం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచేవాడే చెయ్యాలి, ఆజ్ఞల ప్రకారంగా చేయాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయటమే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని నీవు నేను మనము పొందుకోవాలి అని అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయాలి కదా. ఇప్పుడు ఆడు ధనవంతుడు కాబట్టి, ఒరే నీది ఉన్నదంతా అమ్మేయమంటే ముఖం పుల్ల చింతకాయలు ఎట్టుకుని, అక్కడేముంది ముఖం చెన్నబోచుకుని అని ఉంది, పుల్ల చింతకాయలు ఎట్టుకుని మిగిలి ఆస్తి గలవాడు గనక ముఖం చిన్నబుచ్చుకుని ఆడింటికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆడికి నిత్య జీవం వస్తుంది చెప్పండి? చెప్పండి అమ్మా. ఇప్పుడు నిత్య జీవం, పరలోకం అంటే ఊరికినే రాదు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేసి నడిచి దానిని వెంబడించిన వాడు మాత్రమే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవడు స్వతంత్రించుకుంటాడు సార్ అంటే, దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడిచేవాడే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలడు. ఆ నిత్య జీవాన్ని వాడు స్వతంత్రించుకోగలడు. మీరు అడగవచ్చు, లేదా అంటే ఆజ్ఞలు గైకొనలేనోడికి నిత్య జీవం చెప్పండి? లేదు. ధనవంతుడు లాజరు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు కాబట్టి ఆ పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు కూడా అబ్రహాం కుమారుడే. అబ్బాయి వెళ్ళాడా అంటే వెళ్ళలేదుగా. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అబ్రహాం తండ్రిని. అబ్రహాం తండ్రి అంటే అబ్రహాంకు ఉన్న క్రియలు నీకు ఉండాలిగా. లేకపోతే చెట్టు పేరు చెప్పిన కాయలు అమ్మేసుకుంటే వెళ్ళిపోతాం అనుకోండి, మా తాను పాస్టర్ నేను వెళ్ళిపోతానంటే కుదరదు. అబ్బాయి ఎవరైనా కానీ ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేస్తేనే, దేవుని ఆజ్ఞలే మనకేంటి? నిత్య జీవం, పరలోకం. అప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తేనే ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుద్దాం. దేవుని యొక్క దైవిక ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుద్దాం. దేవుని మాటలు మనం త్రోసివేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు వేం తండ్రి, బాహున్నతుడా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయనా నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నా ప్రభా నాయన నీ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ప్రభా అయ్యా ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో తండ్రి. 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు అయ్యా నాయన. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు జ్ఞానం కలుగుతుందని అయ్యా నాయన. నీ ఆజ్ఞలు గైకొని ప్రభా దాని ప్రకారంగా నడిచేవారు ప్రభా నాయన స్థిరపరచబడతారని ప్రభా నాయన తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా నాయన. సంతోషం కలుగుతుందని ప్రభా నాయన తండ్రి. యేసయ్యా నా ప్రభా నీకు వందనాలు ప్రభా.
ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయనా. నాయనా నీ ఆజ్ఞలు గైకొని ప్రభా, నాయనా నీ ఆజ్ఞలు గైకొన్న వారికి ప్రభా నీతి కలుగుతుందని ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి, నీ ఆజ్ఞలను గైకొని నడిచేవారు ప్రభా నాయనా నా తండ్రి హెచ్చించబడతారని ప్రభా. నాయనా తండ్రి, అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి అయ్యా నాయనా దాని ప్రకారంగా జీవించే వారికి ప్రభా నిత్య జీవం కలుగుతుందని ప్రభా. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు ప్రభా అయ్యా నాయన సంతోషం కలుగుతుందని ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా అది ముఖ్యమని ప్రభా నాయనా. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనటం అయ్యా నాయన ముఖ్యమని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నాయనా నా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నీ మాట వినటం శ్రేష్టం తండ్రి. అయ్యా నాయన నీ ఆజ్ఞలను అనుసరించి ప్రభా అయ్యా గైకొని నడవటం ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదకరమ తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాకుండా నాయన నీ ఒక్క ఉపదేశాన్ని వాక్యాన్ని ప్రభా మా జీవితాలకు నాయన అయ్యా మా త్రోవలకు నాయన మా నడకలకు ప్రభా నాయన మేము అన్వయించుకుని ప్రభా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా వాక్య ప్రకారంగా నడిచేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నాయన దానికి తగిన దీవెన మీరు మాకు దయచే తండ్రి. నీకు వందనాలు అయ్యా. వాక్యాన్ని అనుసరించి నడిచేవారు అయ్యా బేదలుగా ఉండరని ప్రభా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా పైవానిగా ఉంచుతావు కానీ క్రిందివానిగా ఉంచవు ప్రభా. అప్పిచ్చేవారుగా ఉంచుతావు కానీ నేను అప్పు తీసుకునేవారుగా ఉంచనని ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. విత్తబడి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిండెల్లరకు టీవీ ముందుకు వాక్యం ఉన్న వాళ్ళకు ఆయన కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.